సంఘానికి ఆదివారం ఒక 2 గంటలు వచ్చి వెళ్ళిపోవడం కాదు. మీ బాధ్యత దేవుని రాజ్యము కట్టడం. ఆమేన్. శక్తి లేకుండా దేవుని రాజ్యాన్ని మనం స్థిరపరచలేం. మనకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తి ఉన్నట్టయితే మనము ఈ యొక్క సాతాను చేసేటువంటి క్రియల నుంచి మనుషులను మనం విడిపించగలం. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతోను, చెప్పండి అందరూ, పరిశుద్ధాత్మతోను శక్తితో నింపాడంట. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో శక్తితో, పరిశుద్ధాత్మతో శక్తితో నింపాడు ప్రభు తండ్రి. ఎందు నిమిత్తము నింపాడో ఇప్పుడు చదువుదాం. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక. దేవుడు ఆయనకు తోడయుండెను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి అందరూ. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపవాది చేత పీడించబడుచున్నటువంటి వారు అంటే సాతాను యొక్క, నాట్ టు బి demonized, మొత్తబడడం దయ్యం చేత. no demon possessed, దయ్యం పట్టడం. ఇక్కడ నుంచి అపవాది చేత పీడించబడ్డం అంటే దయ్యం పట్టిన వారి గురించే కాదు. దయ్యము వలన, సాతాను వలన మనకి జరిగేటువంటి కష్టాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. నష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, అస్వస్థత అవ్వచ్చు, మెంటల్ ఒప్రెషన్ అవ్వచ్చు, ఏ రకమైనటువంటి అపవాది క్రియ అయినా దాని నుంచి విడిపించడానికి యేసు ప్రభువుని తండ్రి ఏం చేశాడండి? పరిశుద్ధాత్మ చేతను శక్తితోనూ నింపాడు. హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాలు చూద్దాం ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉన్నానని వారితో చెప్పెను. Go into all the world. 18. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్ళి, చూడండి, యేసు ప్రభు మనల్ని పంపిస్తున్నాడు. ఎక్కడికి? లోకంలోనికి. వాక్యము బోధించి జనులని దేవుని శిష్యులుగా మార్చాలని. ఎందుకు ఇది జరగటం లేదు అంటే, మనము యేసు ప్రభు మనకి ఏది అనుగ్రహించాడో మన మనసులతో అంగీకరిస్తున్నాం, కానీ అవగాహన లేదు, స్థిరమైనటువంటి నమ్మకం లేదు, అనుభవం లేదు. కాబట్టే భయపడుతూ మనం ఇతరులకి వాక్యము యేసు ప్రభువుని చెప్పకుండా ఉంటున్నాం. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరికో ప్రార్థన చేస్తే వెంటనే క్యాన్సర్ నుంచి స్వస్థపరచబడ్డాడు అనుకోండి. మీరు ఎవరికో ప్రార్థించి వెంటనే 2 రోజుల్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి. మీరు ఎవరికో వాక్యం చెప్పినప్పుడు లేకపోతే ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరిగింది అనుకో. ఇలాగా కొన్ని సందర్భాలు జరిగినప్పుడు మీలో మీకు ఎంత ధైర్యం వస్తుంది? ఎవరికైనా దేవుని గురించి చెప్పడానికి వస్తుందా రాదా? వస్తుంది. ఇది లేదు కాబట్టే మన సహోదరులు ఎవరితో మనం ఉద్యోగం చేస్తాం వారితో యేసు ప్రభు మన దేవుడు అని చెప్పడానికి కూడా సిగ్గుపడే దరిద్రపు క్రైస్తవులు ఉన్నారు. ఎంత దరిద్రం అంటే, ఆఫీస్లో పనిచేసినప్పుడు వాడు అప్పారావు, సంఘంలో రాగానే వాడు యోహాను. ఇటీవల ఒక వ్యక్తిని కలిశాను, పాపం మంచోడే, సహాయపడుతున్నాడు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను అడిగాను, బాబు అంటే పాస్టర్ గారు అన్నాడు. ప్రార్థన చేసామంతా ఎయిర్పోర్ట్లో. ఆయన అన్నాడు, ఏం బాబు నీ పేరు ఏంటంటే, సార్ నాకు ఎయిర్పోర్ట్లో నా పేరు శివకుమారు, సంఘంకి వెళ్ళినప్పుడు నేను మహిమ కుమార్ అన్నాడు. చూసారా ఎందుకు అటువంటి బ్రతుకుతున్నామంటే, మనము దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి మనకి అనుగ్రహించినటువంటి స్వాస్థ్యాన్ని మనము అనుభవించే స్థితిలోకి రాలేదు.
దానికి కారణం ఏంటంటే గుడ్డితనము, ఆత్మీయ గుడ్డితనము, హృదయము కఠినపరచబడ్డం వలన మనకి అవగాహన లేని స్థితిలో బ్రతుకుతున్నాం. ప్రభు ఏమన్నాడు? సరే, 3 సంవత్సరాలు బోధించాడు వాక్యాన్ని, అద్భుతాలు చూపించాడు, మహత్కార్యాలు చేశాడు. అన్నాడు, మీరు వెళ్ళిపోతున్నారు, యెరూషలేములోకి వెళ్ళి వేచి ఉండమన్నాడు, కనిపెట్టమన్నాడు. దేనికి? మీకు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు. చదువుదాం. మొదటి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి, చూడండి ఏమన్నాడు తండ్రి, యేసు ప్రభుని పరిశుద్ధాత్మ చేతను శక్తితోనూ నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి? ప్రతి విధమైన అపవాది క్రియను లయపరచడానికి. అదే పని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. మన జీవితంలో మనం అనుభవిస్తూ మనకే సాక్ష్యం ఉందనుకోండి, మనం చెప్పడానికి సిగ్గుపడతామా? వాడు నమ్మినా నమ్మకపోయినా ఇది నా అనుభవము అని చెప్పగలిగే ధైర్యం మనం కలిగి ఉంటాం. మనకు ఆ ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడగానే 4 మాటలు భాషల్లో మాటగానే నింపబడ్డానని సంతోషపడి దాంతో తృప్తి పడుతున్నాం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు మీరు భాషలతో మాట్లాడతారు అంత మట్టుకే అని చెప్పలేదు ప్రభు. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. ఒకటి, భాషలతో మాట్లాడతావు, కానీ అది అంతము కాదు. భాషలతో మాట్లాడేటువంటి అనుభవాలు అనేకం మన వాక్యంలో చూస్తాం, అంతేకాదు. కానీ ప్రాముఖ్యంగా కొన్ని జరుగుతాయి. ఒకటి, ఎప్పుడైతే భాషలతో మాట్లాడారో అనుభవం పొందారు. ఏమనుభవం? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, మండుచున్న అగ్ని నాలుకల వలె వచ్చాడు. వెంటనే అందరూ విభ్రాంతి చెంది గమనిస్తున్నారు. అప్పుడు ఏమైంది? పేతురు, ఏ పేతురు అయితే యేసుప్రభుని ధిక్కరించాడో, యేసుప్రభు నాకు తెలియదని అబద్ధం ఆడాడో, ఆ పేతురు ఆ రోజు నిలబడి ధైర్యముగా ఈయనే క్రీస్తుని బోధించాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే బోల్డ్నెస్ అంటాం. ధైర్యం. ఎంత ధైర్యముగా ప్రకటిస్తున్నాడో గమనించి. ఇది మనంతట మనము పొందేది కాదు, దేవుడు ఆ ధైర్యాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. మనకి కావలసినటువంటి అవగాహన ఏంటంటే, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను కాబట్టి ప్రభువా నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా. మీ వాక్యం ప్రకటించి నా సహోదరులతో, నా కుటుంబ బంధువులకు నా కుటుంబస్తులతో, లేకపోతే నా పని చేసేటువంటి వారితో నేను నీ వాక్యం ధైర్యంగా చెప్పడానికి నాకు సహాయం చేయ ప్రభు అనేటువంటి ప్రార్థన చేయ. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ, భాషలతో మాట్లాడి సంఘానికి వచ్చినప్పుడే మాట్లాడి నేను నింపబడ్డాను అనే తృప్తి పడే జీవితం కాదు. ధైర్యముతో సాతాన్ని ఓడించే సాక్ష్యము కలిగిన జీవితం జీవించాలి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ పౌలు గారు పేతురు అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మాట అన్నాడు, ప్రార్థిస్తున్నాడు ప్రభువుకి. ఎప్పుడు? వీరు ఒక పుట్టుకతో కుంటివాడు ఉన్న వాడిని స్వస్థపరిచినప్పుడు, మరి సినగాగులో వారిని ఎదిరించి, ప్రశ్నించి, మరి బెదిరించి విడుదల చేయబడ్డప్పుడు వారి సమాజానికి వచ్చి ఈ ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా ప్రార్థన చేస్తున్నారు? 4వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం 30 నుంచి, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామముల ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులకు బహుధైర్యముగా నీ దాసులను బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. నీ వాక్యాన్ని ధైర్యముగా బోధించడానికి సహాయం చేయ ప్రభువా. అంతేకాదు, నీ నామములో అనేకులను స్వస్థపరచడానికి సహాయం చేయ ప్రభువా. ఇది మన ప్రార్థనగా ఉండాలి. ప్రభువా నన్ను వాడుకో, సంఘములోనే కాదు, నన్ను వాడుకో. ఎక్కడ? నేను పని చేయుచున్న స్థలములో, నేను ఏ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్ అయితే గవర్నమెంట్ ఆఫీస్, ప్రైవేట్ సెక్టర్ అయితే ప్రైవేట్ సెక్టర్, అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే నీ సొంత బిజినెస్ అవ్వచ్చు, నీ సొంత వ్యాపారం అవ్వచ్చు. ఎక్కడ ఉన్నావో అక్కడ ధైర్యముగా
సిగ్గుపడకుండా నేను దేవుని బిడ్డను, నా పేరు ఆమేన్. ఇది అని చెప్తూ బోధించడానికి ఆ బలము ధైర్యం కొరకు ప్రార్థన చేస్తూ, అంత మట్టుకే కాదు, బోధించడమే కాదు, యేసు ప్రభు బోధించినప్పుడల్లా అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు బోధించినప్పుడల్లా అద్భుతాలు జరిగాయి. అది మన అనుభవంగా మారాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి 2 వచనాలు. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ఆగండి, వీరేం చేస్తున్నారు? వాక్యం ప్రకటిస్తున్నారు. మనం వాక్యం ప్రకటించడం అనగానే ఏమనుకుంటామంటే ఈ సెట్టింగ్ అనుకుంటాం, చర్చిలో నిలబడి ఇక్కడే నుంచే వాక్యం ఆ రోజుల్లో ఇటువంటి సంఘంలో ప్రకటించలేదు యేసుప్రభు. సినగాకి వెళ్ళినప్పుడు వాక్యం చదివాడు, ఇది పరిపూర్ణమైంది అన్నాడు. కానీ కొండల మీద వెళ్ళాడు, రకరకాల స్థలాలకి, ఆ గెనెసరెతు అనే లేక్ మీద, ఆ సముద్రం మీద, ఆ ఓడలోంచి ప్రకటించాడు. చూసారా, ఆయనకి ఇటువంటి స్టేజ్ లేదు, మ్యూజిక్ లేదు, లైట్లు లేవు. హలో, ఎక్కడ జనము కూడారో అక్కడ ప్రకటించాలి. మీరు మీ యొక్క బర్త్డే పార్టీసే చూసుకోండి, లేకపోతే మీ యొక్క విందులు అవ్వచ్చు, మీ యొక్క ప్రతి అవకాశము తీసుకొని ఆ అవకాశములో దేవుని గురించి చెప్తూ అద్భుతాలు జరగాలి. ఆమేన్. ఆదివారము లేకపోతే శుక్రవారం మనం కూడినప్పుడే కాదు, అప్పుడే ప్రవచనం చెప్పడం కాదు, సోమవారం నుంచి ఆదివారం వరకు దేవుని యొక్క సేవకులం మనం. ఆమేన్. ఇది ఒక ప్రత్యేకమైన కూడిక. కానీ ఈ కూడిక కొరకే వేచుకొని ఉండాల్సిన అవసరం లేదు, కాచుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఏ సమయంలో దేవుడు ఎలా వాడుకుంటాడో నీకు తెలుసు. అది ఒక్కోసారి ఒక వ్యక్తితో వాడుకుంటాడు, లేకపోతే 10 మంది మధ్యలో వాడుకుంటాడు, లేకపోతే 1000 మంది మధ్యలో వాడుకుంటాడు. రకరకాలుగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నాకు ఈ స్టేజ్ మీద ఆ పుల్పిట్ వెనక నిలబడి ప్రకటిస్తేనే అదే సేవ అనుకునేవారు బుద్ధిహీనులు. నేను చెప్పిన సత్యమైతే ఆమె చెప్పండి. నేను బుద్ధిహీనుడిని కాదు అనండి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ మనకి అవకాశం దొరికితే చెప్పడానికి ఆ ధైర్యం కావాలంటే దేవుణ్ణి మనం అనుభవించాలి, ఆయన వాగ్దానాన్ని మనం అనుభవించాలి. ప్రభు ఎక్కడా సిగ్గుపడలేదు. ఎంత విమర్శించారు, అనేక రకాలుగా ప్రశ్నలతో, అనేక రకమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలు వేసి ఎలాగైనా చెరపట్టాలన్నట్టు వచ్చిన వారిని, అటువంటి సమయంలో కూడా యేసు ప్రభు భయపడలేదు. ఎందుకు? అవగాహన ఉంది. ఆయన ఎవరో ఆయనకి తెలుసు. నీకు తెలుసా నువ్వెవరో? మనం హలో సార్ నా పేరు ఇది అంటే, నా పేరు, మీరేం చేస్తారు, లేకపోతే మీరే ఎవరు, నేను అడ్వకేట్ అండి, లేకపోతే నేను డాక్టర్ అండి. కాదు, ముందుగా నువ్వు దేవుని సేవకుడివి. ఆమేన్. ఆమేన్. నీ ఐడెంటిటీ ఎక్కడ ఉండాలి? నీ ప్రొఫెషన్లో కాదు, నీ ఐడెంటిటీ యేసులో ఉండాలి. ఆమేన్. ఆ అవగాహన లేదు కాబట్టే అనుభవం లేదు. హల్లెలూయా. 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 నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని చేత పిలువబడ్డాను, నేను దేవుని యొక్క శక్తితో నింపబడ్డాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. కాబట్టి నేను దేవుని సేవిస్తాను, దేవుని పేరిట ప్రకటిస్తాను, ఇతరులకి నేను ప్రార్థన చేస్తాను, వారు స్వస్థత నొందుతారు. హల్లెలూయా. మనుషులను విడిపించడానికి బంధకాన్ని నుంచి, సాతాను యొక్క పన్నాగం నుంచి, సాతాను యొక్క ఒత్తిడి నుంచి, సాతాను యొక్క హెరాస్మెంట్ నుంచి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. ఈ యొక్క అసైన్మెంట్, కార్యము, ఈ అసైన్మెంట్ ఇచ్చాడు దేవుడు మనకు కూడా. హల్లెలూయా. అందుకే ప్రతి వారం ఇక్కడ నుంచి బోధిస్తున్నాం, అందుకే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మీరు కూడా వచ్చి ఆదివారం ప్రసంగం విని వెళ్ళిపోయి ఈ వారానికి అయిపోయిందండి అనుకోవడానికి కాదు. మీరు వాక్యాన్ని నెమరువేస్తూ, ఆ వాక్యంలో మీకు అవగాహన కలిగే వరకు ధ్యానిస్తూ, దాన్ని తీసుకొని ఈ వారమంతా బ్రతకాలి. హల్లెలూయా. మేము ఇక్కడ చేస్తుంది ఏమన్నాడు? అపాజిల్స్, పాస్టర్స్, ప్రాఫిట్స్, వీళ్ళందరూ కూడా ఈ 5 మంది 5-fold మినిస్ట్రీ ఏదైతుందో, వీరందరూ కూడా మిమ్మల్ని బలపరచడానికి ఉన్నాం. ఎందుకు? మీరు వెళ్ళే స్థలాలకి మేము వెళ్ళాం, మీరు ఎవరిని కలుస్తారో మేము వాళ్ళని కలవం. మనము నిజముగా దేవుని సేవ చేస్తూ దేవుని రాజ్యం కట్టాలంటే సంఘానికి వస్తేనే కట్టలేము. మీరు ఎక్కడుంటే అదే మీ సంఘం. ఆమేన్.
మీ సంఘము ఆదివారం కూడుకోదు, మంగళవారం కూడుకుంటుంది, బుధవారం కూడుకుంటుంది, సోమవారం అది మీ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. కానీ మన బంధువులు వచ్చినప్పుడు మనం వాక్యం దేవుని గురించి చెప్పడానికి భయపడతాం. ఇది జ్ఞానముతో, మన జ్ఞానముతో ఒక మనిషిని ఒప్పింపలేము, శక్తితో ఒప్పింపగలం. ఆమేన్, ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అందుకే యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడే వరకు సేవ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, సాతాను శోధనని జయించిన తర్వాత, యెషయా గ్రంథం చదివి ఈరోజు ఈ వాక్యము మీ యొక్క చెవిలో మీ మధ్య స్థిరపరచబడ్డది, స్థిరపరచబడ్డది. నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. అవగాహన వచ్చింది. ఇటువంటి అనుభవం కొరకు మనం ప్రార్థన చేయాలి. మీకు అవసరం ఉంటే మీకు తెలిసిన వారు, మీ సహోదరులు, లేకపోతే మీతో కలిసి పనిచే వారికి అవసరం ఉంటే సంఘానికే రానక్కర్లేదు. ఇక్కడ ఆదివారం మీరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బోధించినప్పుడు ఒప్పింపబడాలి వారు. ఆమేన్. వారిని విజయములోకి నడిపించే బాధ్యత నాది కాదు, మీది. అప్పుడు వారిని ఇక్కడ తీసుకొచ్చిన మేము మళ్ళీ వారికి తర్బీదిస్తాం. హల్లెలూయా. వాక్యంలో బలపరుస్తాం వారిని విడిపించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మీ బాధ్యత సంఘానికి ఆదివారం ఒక 2 గంటలు వచ్చి వెళ్ళిపోవడం కాదు. మీ బాధ్యత దేవుని రాజ్యం కట్టడం. ఆమేన్. శక్తి లేకుండా దేవుని రాజ్యాన్ని మనం స్థిరపరచలేం. శక్తి అనేది పరిశుద్ధ ఆత్మశక్తి, మామూలు శక్తి కాదు, లేకపోతే ఈ పొలిటికల్ పవర్ కాదు. మనకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తి ఉన్నట్టయితే మనము ఈ యొక్క సాతాను చేసేటువంటి క్రియల నుంచి మనుషులను మనం విడిపించగలం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఇంకో వాక్యం చూసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మెలకువగా చూడండి. అనేక మంది క్రైస్తవులని పిలువబడినటువంటి వారు సోమరులుగా బతుకుతున్నాం, మెలకువగా లేము. అందుకే సాతాను మనల్ని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేకపోతే మనల్ని ఎదిరించినప్పుడు ఆ ఊపిలో పడ్డ తర్వాత మనం గమనిస్తాం, కానీ పడక ముందే గమనించాలి. అందుకే ఏముంటారు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్, వాళ్ళ చుట్టూ ఎవరుంటారండి? సెక్యూరిటీ ఉంటుంది. అవునా? అవును చెప్పండి, పాస్టర్. మాట్లాడండి. అవును అవునా? పాస్టర్. సెక్యూరిటీ ఇంపార్టెంట్. మనిషి అనగానే సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ 2 లెవెల్ సెక్యూరిటీ, ఇంకా అయితే 3 లెవెల్ సెక్యూరిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఉత్తి గన్లు మోసుకొని వెళ్ళిపోతూ ఉండరు. వారికి ఒక ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇలాగే నిన్ను చూస్తున్నట్టే చూస్తారు, కానీ ఇటు చూస్తారు, ఇటు కూడా చూస్తారు. మీ వెనక సైడ్ ఏమవుతుందో కూడా చెప్పగలరు. ఇంటెలిజెన్స్ అంటారు. ఎందుకు? ఎవడు ఏ సైడ్ నుంచి వచ్చి ఈ వ్యక్తిని హాని కలిగిస్తాడో, కలిగించే ఉద్దేశం ఉన్నా వాడి ముఖములో చదివి వాడిని ఆపడానికి వారికి ట్రైనింగ్ ఇస్తారు. అవునండి? అవును పాస్టర్. ఎవరికి ఏం అర్థం కావట్లేదా నేను చెప్పేది? నిజం. నేను చెప్పే సత్యం అయితే ఆమె చెప్పండి. ఆమేన్. అది మెలకువగా ఉండడం అనేది. మెలకువగా ఉండడము నిద్రపోవడానికి తేడా ఏంటి? నిద్రపోయేవాడు ఎలా ఉంటాడు? సంఘానికి వస్తాడు, సగం వాక్యం వింటాడు, టింగ్ అనగానే ఫోన్ చూస్తాడు, వైబ్రేటర్ మీద ఉంటుంది, ఎవడు అనగానే అది చూసి వాక్యంలో వింటున్నాను సార్ పాస్టర్ అంటాడు. ఏమీ తెలియదు వాడికి, అవగాహన ఉండదు, ఏమీ ఆశ ఉండదు. సోమరి నిద్రిస్తున్న స్థితిలో బ్రతుకుతున్నాడు వాడు. ఎందుకు తెలుసా? అబ్బా ఎప్పుడు అయిపోద్ది పాస్టర్ గారు చెప్పేది, ఇంటికి వెళ్ళిపోదు, అయిపోయింది కదా, ఈ వారానికి నేను చేసింది అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, సంఘానికి వచ్చాను, ఏదో ఇంత డబ్బు వేసాను, కానుక వేసేసాను, అయిపోయింది, 2 పాటలు పాడడం అయిపోయింది అనుకోండి. అందుకే నువ్వు ఈ చితికిన స్థితిలో బ్రతుకుతున్నావు, లేకపోతే ఊబి నుంచి బయటికి రావడం లేదు. అందుకే ఆ స్వస్థతను అనుభవించడం.